ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ముడుపుని ఎలా కట్టాలి, అలాగే కట్టిన ముడుపుని ఏం చేయాలో అన్నీ వివరంగా తెలిపాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఈ రాబోయే సంకటహర చతుర్థి నాడు పూజని చక్కగా ఆచరించవచ్చు. పూజలోకి వెళ్లే ముందు కమెంట్స్ ఆఫ్ ద డే చూసేద్దామా? బాలు గారు, వైదేహి గారు, సుజాత గారు, అలాగే సూర్యప్రకాష్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా స్పెషల్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు పూజా విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలంటు స్నానాన్ని చేసి ఇంటిని శుభ్రపరచుకొని పూజాస్థలంలో అష్టదళ పద్మ ముగ్గును వేసి పసుపు కుంకుమలతో అలంకరించి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి దాని మీదుగా తెలుపు లేదా ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. మనం ఆచరిస్తున్నది వ్రతం గనుక నూతన వస్త్రాన్నే పరచాలి. ఆ వస్త్రంపై వినాయకుడి చిత్రపటం కానీ లేదా నేనిక్కడ చూపిస్తున్నట్లుగా శివకుటుంబాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. పూజలో ఉపయోగించే దీపపు కుందులు అలాగే పూజా సామాగ్రిని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి. సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి విశిష్టత విషయానికొస్తే మనుషులను కష్టాల నుండి గట్టెక్కించేదే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చతుర్దశి. ఈ చతుర్దశి లేదా చవితి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మనకు నెలలో అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్నే వరద చతుర్థని, అలాగే పౌర్ణమి తర్వాత చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరిస్తే దాన్ని సంకష్టహర చతుర్థి వ్రతమని అంటారు. ఇక్కడ చూపించిన విధంగా ఒక పళ్ళెంలో పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే ఒక తమలపాకుని ఏర్పాటు చేసి పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీదుగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని తెలుపు లేదా ఎరుపు పుష్పాలతో అలంకరించుకోవాలి. దీపపు కుందులను ఏర్పాటు చేసుకోవడానికి ఒక పళ్ళాన్ని కానీ లేదా ఇలా తమలపాకులు కానీ ఉపయోగించాలి. మనకేదైనా దృఢమైన కోరిక ఉన్నట్లయితే సంకష్టహర చతుర్థి రోజున పూజనాచరించి అంటే వ్రతాన్ని ఆచరించి ముడుపు కట్టినట్లయితే ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా పూజలో పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. పూజకంతా సిద్ధం చేసుకున్న తర్వాతే మనం పసుపు గణపతిని చేసుకోవాలి. విశేషంగా సంకటహర చతుర్థి నాడు స్వామివారికి తెలుపు లేదా ఎరుపు పుష్పాలనే అలంకరించాలి. స్వామివారికి ఆచమనీయ పాత్ర విడిగా పెట్టుకోవాలి. సంకటహర చతుర్థి వ్రతానికి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ నా కలశం ఆనవాయితీ లేనివారు ఈ విధంగా కలశ పూజకి ఒక కలశాన్ని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. కలశాన్ని శుద్ధజలంతో నింపి పసుపు, కుంకుమ, గంధం, పుష్పాక్షంతలు అలాగే ఒక పత్రం లేదా పుష్పాన్ని అందులో ఉంచి కలశ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇలా పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. సంకష్టహర చతుర్థి నాడు స్వామివారికి ముడుపును ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దామా? ముడుపును కట్టే ముందే మనం మన సంకల్పాన్ని బట్టి స్వామివారికి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎన్ని నెలలు ఆచరించాలనుకుంటున్నామో నిశ్చయించుకోవాలి. ముడుపు కట్టడానికి 1/2 మీటరు తెలుపు లేదా ఎరుపు రంగు రవిక గుడ్డను ఉపయోగించాలి.
ఆ రవిక గుడ్డను పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా 3 గుప్పెళ్లతో బియ్యం పోసుకోవాలి. బియ్యం కొత్తవై ఉండాలి. అంటే ఇంట్లో మనం ఇదివరకు ఉపయోగించకుండా కొత్తగా తెచ్చుకోవాలి. ఇందులో 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 2 వక్కలు, దాంతోపాటు స్వామివారికి దక్షిణగా 11, 21, 54 లేదా 108 రూపాయలను పెట్టుకోవాలి. ఇప్పుడిందులో పసుపు, కుంకుమ, అక్షింతలను వేసుకోవాలి. మనం ముందుగా సంకల్పించుకున్నట్లు ఈ వ్రతాన్ని ఎన్ని నెలలు ఆచరిస్తామో దాన్ని బట్టి తమలపాకులను ఇందులో పెట్టుకోవాలి. ఒకవేళన 1 నెల అయితే గనక మనం కట్టిన ముడుపుని ఆ సాయంత్రం వేళన విప్పి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాము. అలా కాకుండా ఈ వ్రతాన్ని మేము 3, 5, 11 లేదా 21 నెలలు చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్నట్లయితే తమలపాకులను ఆ ముడుపు పైన కట్టిన తర్వాత మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగా సువాసన గల అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితోనే మిగిలిన దీపాలను వెలిగించాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారనుకున్న నెలలు పూర్తయ్యాక ఏదైనా గణపతి ఆలయాన్ని సందర్శించి దక్షిణ తాంబూలం సమర్పించి 21 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. స్వామివారికి ముడుపు కట్టి కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పాక్షంతలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి ఆచమనీయం చేసి ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ముడుపుని స్వామివారి ముందుంచి ఇలా ముడులు కట్టాలి. ముడుపు కట్టడం మాత్రం స్వామివారి ముందుంచే చేయాలి. వీటికి 3 ముళ్ళను వేయాలి. ముడుపు కడుతున్న సమయంలో స్వామివారికి మన కోరికను సవినయంగా తెలుపుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. ఈ ముడుపుని కట్టడం కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇలా కట్టుకున్నాం కదా, దీన్ని తమలపాకుల మీదుగా ఏర్పాటు చేసుకోవాలి. మనం కట్టిన ముడుపుని సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావించి గంధం, పుష్పాక్షంతలు సమర్పించి నమస్కరించుకోవాలి. నా కోరికను నీ పాదాల ముందుంచుతున్నాను తండ్రి, నీవే నాకు సహాయపడాలి అని వేడుకోవాలి. స్వామివారి స్వరూపమైన ముడుపుకి ధూపం సమర్పించాలి. సంకటహర చతుర్థి నాడు ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజ, అలాగే గణపతి హోమమును కానీ చేసుకోవచ్చు. ఇలా ధూపాన్ని సమర్పించి ముందుగా పసుపు గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. స్వామివారికి ఇష్టమైన గరికను తప్పకుండా సమర్పించాలి. గణపతికి ఇష్టమైన ఎరుపు పుష్పాలు, అలాగే ఎరుపు అక్షింతలను సమర్పించాలి. పసుపు గణపతికి నైవేద్యంగా బెల్లం కుడుములు కానీ లేదా బెల్లం ముక్కను కానీ సమర్పించవచ్చు. ఈ వ్రతం ఆచరించిన రోజు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సాయంత్రాన అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేసుకోవాలి. మన నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన చేయాలి. ఒకవేళన 3, 5, 11, 21 ఇలా ఇన్ని నెలలు చేసుకుంటామనుకుంటే గనక ఆ ముడుపుని ఆ నియమం పూర్తయిన తర్వాతే మనం నివేదన చేసుకోవాలి స్వామివారికి. ఇక్కడ చూపించిన విధంగా మనం కలశంలోని నీటిని గంగా, యమున, సరస్వతి, గోదావరి పవిత్ర నదీ జలాలుగా భావించి పూజా ద్రవ్యాలపై సంప్రోక్షణ చేసుకోవాలి. మనం కట్టిన ముడుపుకి గరిక, అలాగే ఎరుపు పుష్పం సమర్పించాలి.
ఆ తరువాత మనం వ్రతంలో ఏర్పాటు చేసుకున్న పసుపు గణపతికి 21 నామాలతో గాని లేదా అష్టోత్తర శతనామావళితో గరిక పూజ చేసుకోవాలి. ఓం గణంజయాయ నమః. ఓం గణపతయే నమః. ఓం హేరంబాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం క్షిప్రప్రసాదనాయ నమః. ఓం అమోఘసిద్ధయే నమః. ఓం అమితాయ నమః. ఓం మంత్రాయ నమః. ఓం చింతామణయే నమః. ఓం నిధయే నమః. ఓం సుమంగళాయ నమః. ఓం బీజాయ నమః. ఓం ఆశాపూరకాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శివాయ నమః. ఓం కాశ్యపాయ నమః. ఓం నందనాయ నమః. ఓం వాచాసిద్ధాయ నమః. ఓం డుండి వినాయకాయ నమః. ఓం నమో భగవతే నమః. ఓం గం గణపతయే నమః. ఇలా మన శక్తి మేరకు స్వామివారికి గరిక పూజను ఆచరించాలి. సంకష్టహర చతుర్థి రోజున మనం చదవవలసిన వ్రత కథ, అలాగే మనం కష్టాల నుంచి గట్టెక్కడానికి ఖచ్చితంగా చదవవలసిన సంకష్ట నాశనం నామగణేశ స్తోత్రాన్ని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. వ్రతాన్ని ఆచరించేవారు మన వీడియోని ప్లే చేసుకొని చక్కగా నిర్వహించవచ్చు. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన కుడుములను, బియ్యపిండితో చేసిన ఉండ్రాళ్లను సమర్పించాలి. అవి కూడా 21 సంఖ్యలో సమర్పిస్తే చాలా మంచిది. కొబ్బరికాయ నివేదన చేసి స్వామివారికి మంగళహారతినివ్వాలి. ఒకవేళ చతుర్దశి మనకు మంగళవారం నాడు వచ్చినట్లయితే దాన్నే అంగారక చతుర్దశి అని కూడా అంటారు. పూజానంతరం స్వామివారికి ఖచ్చితంగా ధూపాన్ని సమర్పించాలి. అలాగే ఇల్లంతా కూడా ధూపాన్ని వేయాలి. ఆరోగ్యం సహకరించట్లేదు, ఇన్ని నైవేద్యాలను చేయలేమని అనుకున్నవారు ఈ వ్రతం రోజున పండ్లనైనా సరే స్వామివారికి సమర్పించవచ్చు. అరటి పండ్లంటే స్వామివారికి ఇష్టం కదా, వాటిని సమర్పించిన స్వామివారు సంతోషంగా స్వీకరిస్తారు. మన వ్యూవర్స్ కోసమని ఎక్కడా వెతుక్కునే పని లేకుండా సంకటహర చతుర్థి పూజా విధానం, వ్రత కథ, అలాగే ఆ రోజు పఠించవలసిన మంత్రాలన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా మీరు వీటిని చదువుకొని పూజను చేసుకోవచ్చు. ఈ నెల అంటే ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం మనకు చవితుండడంతో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు ఆ రోజునే ఆచరించవచ్చు. ఏ పని తలపెట్టినా అవ్వడం లేదు, అలాగే ఏది చేసినా సరే నష్టం వస్తుంది అనుకున్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి, తప్పకుండా ఫలితం లభిస్తుంది.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లంబోదరుని అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్.